అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. జనవరి 15 వరకు పొడిగింపు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వంటి ఈపీఎఫ్ పథకాల ప్రయోజనాలను పొందేందుకు యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేయడానికి గడువును పొడిగించింది. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ 15 జనవరి 2025. ముందుగా ఈ గడువు నవంబర్ 30, 2024, ఆపే గడువు డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది. ఇప్పుడు మరోసారి బ్లాక్అవుట్ను పొడిగించింది. ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి ఆటంకం కలగకుండా కొత్త గడువు కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ అర్హులైన సభ్యులందరినీ అభ్యర్థించింది. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయడం అవసరం ఉంటుంది. ఈఎల్ఐ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులందరూ జనవరి 15, 2025లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా యజమానులు సంస్థలు నిర్ధారించుకోవాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అన్ని యజమానులు తమ ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని యాక్టివేట్ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయాలని సూచించింది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రయోజనాలను పొందేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరి. ఈ పథకం ప్రయోజనాలను సకాలంలో పొందేందుకు కొత్త ఉద్యోగులందరి సమాచారాన్ని అప్డేట్ చేయాలని యజమానులు కంపెనీలు సూచించాయి. కేంద్ర బడ్జెట్ 2024లోని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈఎల్ఐ పథకాన్ని ప్రకటించారు. స్కిల్ డెవలప్మెంట్, ఇతర అవకాశాలను అందించడం ద్వారా ఈ పథకం 2 సంవత్సరాలలో 2 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను, రాబోయే 5 సంవత్సరాలలో 4.1 కోట్ల యువత ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. సభ్యులందరి యూఏఎన్ ఆధార్తో లింక్ చేసి యాక్టివేట్ చేయాలని ఈపీఎఫ్ఓ తెలిపింది. దీనివల్ల ఉద్యోగి పీఎఫ్ పాస్బుక్ని చూడడం, ఆన్లైన్లోని క్లెయిమ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని అప్డేట్ చేయడం సులభంగా అవుతుంది. ఇది కాకుండా ఏదైనా ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పొందడానికి ఆధార్ లింక్ చేయడం అవసరం. ఈపీఎఫ్ఓ పోర్టల్ని తనిఖీ చేయాలి. యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేసి యూఏఎన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. ఓటీపీతో కన్ఫర్మ్ అయ్యాక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.